కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో విషాదకరణ పరిస్థితులు నెలకొన్నాయి. బాణాసంచా పరిశ్రమలో పేలుడుతో భయానక వాతావరణం నెలకొంది. 20 మంది కార్మికులు మృతి చెందడంతో గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు. ఇక మరోవైపు పేలుడు ఘటనపై కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతూ ఉంది. వేట్లపాలెం ఘటనలో మరణించిన వారి మృతదేహాలను బంధువులకైతే అప్పగించారు. 4 వాహనాల్లో 7 మృతదేహాలను బంధువులకు అప్పగించారు. ప్రస్తుతం వేట్లపాలెంలో మంత్రులు కందుల అనిత, నారాయణ, వాసంశెట్టి సుభాష్తో పాటు ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్, ఎంపీ సానా సతీష్ బాబు పర్యటిస్తున్నారు. ఓకే మేడం మాట్లాడుతున్నారు. ఓకే రైట్. అతను చాపర్లో వచ్చి ఇక్కడ దిగి కలెక్టర్ గారి కారులోని పర్యవేక్షించడం కూడా మనందరం చూసాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక కమిట్మెంట్ గల ముఖ్యమంత్రి గారు స్పందించిన తీరు గురించి చెప్పడానికి ఇదంతా నేను చెప్తున్నా. అట్ ద సేమ్ టైం అదే టైంలో ఇక్కడికి రావడం, ఇక్కడికి వచ్చి మొత్తం ఈ స్థల పరిశీలన చేయటం, అక్కడికి మార్చురీ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న మృతదేహాలని వాళ్ళ కుటుంబ సభ్యులని మృతదేహాలను చూసి వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా పరామర్శించి, జీజీహెచ్కి కాకినాడ వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా పరామర్శించి అక్కడ ప్రెస్కి కూడా అడ్రస్ చేయడం జరిగింది. ఓవరాల్గా ఈ దుర్ఘటన నేపథ్యంలో ఎంతమంది అధికారులు అయితే ఇందులోని అంటే రెస్పాన్సిబిలిటీ అంటే కొంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నారో ఆ 4 ఇర్రెస్పాన్సిబుల్ ఆఫీసర్స్ని గుర్తించి వాళ్ళని కూడా ఈరోజు ఒక అకౌంటబిలిటీకి అట్ ద సేమ్ టైం వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఒక ఎంక్వైరీ కూడా వేయటం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము కూడా, నేను, గౌరవ నారాయణ గారు, అదేవిధంగా మాధవ్ గారు, మన సుభాష్ గారు, సానా సతీష్ గారు, ఎంపీ గారు, మనందరం కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మేము చూసిన తర్వాత కూడా ఇక్కడ చూస్తే ఊరికి దూరంగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మా దీంట్లోని కూడా అనుకున్న దానికన్నా ఎక్కువ మెటీరియల్ ఇక్కడ పడ్డం, ఇక్కడ ఉండటం, వాటితో పాటు ఎంతమంది ఉండాలో అంతమంది కన్నా ఎక్కువ మంది లేబర్ ఇక్కడ పనిచేయటం, ఇవన్నీ కూడా ల్యాబ్సెస్ చూసాము. గౌరవ సీఎం గారు కూడా దానికి చాలా కోప్పడి నిన్న కూడా చెప్పారు, ఎవరైతే దీని ఓనర్స్ ఉన్నారో వాళ్ళు ఇలాంటివి చేసే వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేసి ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులకి మేము ఇస్తామని చెప్పేసి నిన్న కూడా ఆయన చెప్పడం జరిగింది. దాని నేపథ్యంలోనే ప్రతి కుటుంబం చూస్తేనండి ఇందులో 80% ఆఫ్ పీపుల్ అందరూ కూడా 100% ఎస్సీబీసీలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా రోజువారీ కూలి పని చేసుకుని బతికే బతుకులు. ఆ రోజు వీళ్ళు ఇక్కడికి వచ్చి ఆ కూలి పని చేసుకుంటేనే కానీ వాళ్ళ ఇల్లు గడవలేని పరిస్థితి. సో వాళ్ళందరికీ కూడా అండగా నిలబడాలి. ఎవరు తప్పిదం ఎవరిదైనప్పుడు తర్వాత విషయం, కానీ ముందు మనం అండగా నిలబడాలనే ఉద్దేశంతో గౌరవ సీఎం గారు కూడా ప్రభుత్వం తరఫు నుంచి 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా, అదేవిధంగా కుటుంబ సభ్యులకి ఇల్లు లేవన్న వాళ్ళకి హౌసింగ్ ఇవ్వడానికి, కొంతమంది తల్లిదండ్రులు కోల్పోయిన ఇద్దరిని కోల్పోయిన పిల్లల్ని కూడా చదివించే బాధ్యత, ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మన మాధవ్ గారు, అదేవిధంగా గౌరవ పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిపి తీసుకున్న నిర్ణయం నేను అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసే బాధ్యతను కూడా మేము తీసుకుంటున్నాం. ఎందుకంటే ఎవ్రీ టైము ఇటువంటి క్రాకర్స్ దగ్గర ఎక్స్ప్లోజివ్ అంటే ఎన్ఓసి ఉంటుంది, లైసెన్స్లు ఉంటున్నాయి, గడువు ఉంటుంది. కానీ ఇక్కడ వీళ్ళ దగ్గర మెటీరియల్ చూస్తే ఎక్స్ట్రా ఉండటం ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఆర్డీఓని, అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ని, అదేవిధంగా డిఎస్పీని, లేబర్ ఆఫీసర్ని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఫర్దర్గా ఎంక్వైరీ పూర్తవుతుంది. మీరు కనుక అబ్జర్వ్ చేస్తే నిన్న మాకు అరౌండ్ 2 గంటల 15 నిమిషాలకి ఎక్కడో ఇన్ఫర్మేషన్ వస్తే 2 గంటల 35 నిమిషాలకల్లా ఫైర్ వాళ్ళు కూడా వచ్చారు. ఇమీడియట్గా వాళ్ళు కూడా కంట్రోల్ తీసుకొచ్చుకోవచ్చు. ఇంత పెద్ద బ్లాస్ట్ని కూడా 1 అవర్లో ఫైర్ వాళ్ళు కూడా కంట్రోల్ చేయడం జరిగింది. డిపార్ట్మెంట్ నిన్న ఎస్పీ గారు, కలెక్టర్ గారు కంటిన్యూగా ఇక్కడే ఉండి మొత్తం అంతా మానిటర్ చేసుకోవడం కూడా జరిగింది.
ఒకటంటే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చి మొత్తం అంతా మెటీరియల్ అంతా చేస్తున్నారు. ప్రాథమిక ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు మెటీరియల్ చేసేటప్పుడు ప్రాపర్ వేలో చేయలేకపోవడం వల్ల జరిగిన ఇన్సిడెంట్గా భావిస్తున్నారు. ఎంక్వైరీ వేసాం, రిపోర్ట్ రాగానే దానిపై తగిన చర్యలు తీసుకుంటాం. కొన్ని అనధికారికంగా నిర్వహిస్తున్న దాంట్లోనే ప్రమాదాలు ఎక్కువ జరుగుతూనే అంటున్నారు. అమ్మ ఒకసారి మీకు అర్థం చేసుకోవాలి, ఇది అధికారికంగా ఎన్ఓసి ఉంది, అట్ ద సేమ్ టైం లైసెన్స్ ఉంది. ఈ లైసెన్స్ ఎన్ఓసి కూడా 2027 మార్చి వరకు ఉంది. నేనేమంటానంటే లైసెన్సులు తీసుకుంటున్నారు, ఎన్ఓసీలు వస్తున్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ అనుకున్న దానికన్నా మెటీరియల్ కన్నా ఎక్స్ట్రా ఇప్పుడు ఈ విషయం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదో నియర్ బై ఒక పండగ ఏదో ఉంది, ఆ పండగకి సంబంధించి ఇక్కడ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్కి ఇమీడియట్గా చేయాలి. సో కొంతమంది లేబర్ని తీసుకొచ్చి ఆల్రెడీ కొంచెం అలవాటు ఉన్న లేబర్ని తీసుకొచ్చి ఇమీడియట్గా చేయించే ప్రక్రియలు జరుగుతున్నాయి. సో ఆ పర్యవేక్షణ అన్నది ల్యాబ్స్ అయింది కాబట్టే కదా ఈరోజు ఒక ఆర్డీఓ స్థాయి వ్యక్తిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. రాయవరంలో సేఫ్టీ ఎక్విప్మెంట్ ఉంది, ఇక్కడ కూడా సేఫ్టీ ఎక్విప్మెంట్ ఉంది. కానీ వాటిని కాపాడే పరిస్థితులు అంటే ప్రమాదం జరిగినప్పుడు ఆ ఎక్విప్మెంట్ వల్ల ఏ ఉపయోగం 2 గంటల నుండి దీనికి సంబంధించి